ఓకే. మరి ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఓకేనా? సో, మీలాంటి ఒక పాప ఉంది. ఈ పాప పేరేంటంటే డానియా అన్నమాట. ఆ! డానియా పుట్టింది మిడిల్ ఈస్ట్ దేశంలో. అయితే అక్కడ ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో మరి మరి దానియా పుడతా వచ్చిందనమాట. సో, వాళ్ళు పేరెంట్స్ చాలా మంచి స్పిరిచ్యువల్ పేరెంట్స్ అనమాట. చిన్నప్పటి నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మరి క్రైస్తవ పద్ధతిలో మరి ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ఆధారపడుతూ ఎలా జీవించాలో తనకు నేర్పిస్తూ వచ్చారనమాట. వాళ్ళెప్పుడు కూడా బాగా ప్రార్థన చేస్తూ ఉండేవారంట డానియా వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళు చాలా మంచిగా వాళ్ళ ఫాదర్ ఒకటే చెప్పేవారంట. మనము ఏది కావాలన్నా కూడా మనం యేసయ్యకి అడిగితే ఖచ్చితంగా యేసయ్య మన ప్రేయర్‌కి ఆన్సర్ ఇస్తారు. నీకే ప్రాబ్లమ్ ఉన్నా నువ్వు యేసయ్యకి చెప్పుకోవాలి. నీకే అవసరత ఉన్నా కూడా నువ్వు యేసయ్యకి చెప్పుకోవాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచే వాళ్ళ ఫాదర్ మంచిగా ట్రైనప్ చేస్తా వచ్చేవారనమాట. సో, ఈ విధంగా మరి డానియా కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్‌తో పాటు మంచిగా ప్రేయర్ చేసుకుంటూ మరి అన్ని విషయాల్లో దేవునిపై ఆధారపడుతూ పెరుగుతా వచ్చింది. అయితే అప్పటి రోజుల్లో అంటే మిడిల్ ఈస్ట్‌లో ఏంటంటే అక్కడ ఆ యొక్క కంట్రీలో మరి ఈ యొక్క క్రిస్టియన్స్‌కి చాలా వ్యతిరేకంగా ఉండేదన్నమాట. ఎవరు కూడా ఇక క్రిస్టియన్స్ అంటే మనం చాలా దేశాలు ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా మనము. వాళ్ళని ఎక్కువగా విలువిచ్చేవారు కాదు. ఇంకా వాళ్ళకి గవర్నమెంట్ కూడా చాలా వరకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేసేది కాదు. ఇంకా చాలా అక్కడ మరి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు క్రిస్టియన్స్ అనేందులో ఫేస్ చేసేవారంట. సో, అక్కడ ఎక్కువగా క్రిస్టియన్స్ లేరనమాట. ఎక్కువ నాన్ క్రిస్టియన్సే ఉండేవారు. సో, వాళ్ళకి యేసు ప్రభు అంత ఎక్కువగా తెలీదనమాట. చాలా తక్కువ మంది క్రిస్టియన్స్ ఉండేవారనమాట. అయితే వీళ్ళ డాడీ ఏంటంటే మరి బిజినెస్ చేస్తా ఉండేవారు. అది కూడా కొంచెం లాస్ అయితా వచ్చింది. అక్కడ చెప్పాం కదా! ఆల్రెడీ క్రిస్టియన్స్‌గా కొంచెం జాబ్స్ గట్టా కష్టమవుతూ వచ్చాయి వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళు పవర్టీలో పడిపోతా వచ్చారు. అప్పుడు ఈ పాప చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ కూడా ఫేస్ చేస్తూ వచ్చేవారు. కొన్నిసార్లయితే పాపం ఆకలి వేసినప్పుడు కూడా అలాగే మరి పడుకుని పోయేదనమాట. సో, అటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తా వచ్చారు. అయినప్పుడు కూడా ఎప్పుడు దేవుడిని ఆరాధించేవారు, ప్రార్థన చేసేవారనమాట. అలాగే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు కూడా వాళ్ళ దేవునికి ఇక కృపను చూపిస్తూ ఎంతో చక్కగా వాళ్ళని పోషిస్తా ఉండేవాడనమాట. మనకు కూడా చాలా సార్లు అనుకుంటాం ఎందుకు మాకే ఈ కష్టాలొస్తున్నాయని కదా! కానీ డానియా వాళ్ళ ఫ్యామిలీ అలా కాదు. కష్టాల్లో కూడా దేవుడిని స్తుతించేవారనమాట. సో, ఆ విధంగా అందరికీ వస్తాయి ప్రాబ్లమ్స్ అనేవి కదా! కానీ మనం దేవుని వైపు చూడడం మాత్రం మనము నేర్చుకునేవారుగా ఉండాలి. సో, ఈ విధంగా డానియా వాళ్ళ ఫ్యామిలీ వెళ్తా ఉండేది. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పేదరికం అనుభవిస్తా ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ యొక్క బట్టలను గానీ, ఇంకా వాళ్ళ యొక్క ఏదైనా ఐటెమ్స్ గానీ, బొమ్మలు గానీ పిల్లలకి ఇస్తా ఉండేవారనమాట. సో, అలాగా డానియా వాళ్ళ మమ్మీ మన పక్కన వాళ్ళు ఎవరైనా బొమ్మలు గట్టా ఇచ్చారనుకోండి, ఆల్రెడీ మనం కూడా చూడండి మనకి మనకింక ఈ బొమ్మ అవసరం లేదు. లేకపోతే ఈ డ్రెస్ ఇంకా పొట్టయిపోయిందంటే మనం ఏం చేస్తాం, మనకన్నా మరి కొంచెం పేదవాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తాం కదా! ఎవరైనా తీసుకుంటే. అలాగే మరి డానియా వాళ్ళ మమ్మీ కూడా తీసుకునేది. అలాగా తెచ్చి మరి డానియాకిస్తే ఆ యొక్క డానియా ఆడుకునేది గానీ, పక్కన వాళ్ళు చూసేదనమాట. పక్కన యొక్క విండోస్ నుంచి గట్టా వేరే పిల్లలు ఆడుకుంటుంటే గమనించేది. మంచి మంచి బొమ్మలు, కొత్త బొమ్మలతో ఆడుకునేవారనమాట. డానియా అనుకునేదనమాట. అందరికీ కూడా మరి చక్కగా కొత్త వాటితో ఆడుకుంటున్నారు. నేనైతే వేరే వాళ్ళు ఆడి విడిచిపెట్టిన వాటితో ఆడుకుంటున్నానని చెప్పేసి తను ఫీల్ అవుతా వచ్చేదనమాట. అయితే ఒకసారి ఆళ్ళ మమ్మీకి కూడా ఎందుకు మమ్మీ మనం కొత్త వాటిని కూడా కొనుక్కోలేకపోతున్నాము. వేరే వాళ్ళు వాడుకునేవి వాడుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళ మమ్మీ చాలా బాధపడింది. మమ్మీస్ కంటే అలా బాధపడతారు కదా! సో, మమ్మీ చాలా బాధపడింది. తను చెప్తా వచ్చిందనమాట. "దానియా మనకి నీకేం కావాలన్నా నువ్వు యేసయ్యకి అడగాలి. నీ అవసరతలని తీర్చేవాడెవరు? యేసయ్య మాత్రమే. నేను కాదు" అని చెప్పేసి తను మరి డానియాకి చెప్తా ఉండడంతో డానియా ప్రేయర్ చేసేదనమాట. "దేవా నాకిది కావాలి. నాకు అవసరంగా అనిపిస్తుంది" అని ఏదైతే తనకి నీడ్ ఉందో ఆ నీడ్స్ కోసము ప్రేయర్ చేసేదనమాట. డానియాతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎవ్రీ టైమ్ కూడా యేసయ్య మాకీ అవసరత ఉంది. అవసరం తీర్చు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా వాళ్ళ యొక్క పేదరికంలో కూడా మంచిగా ఆ యొక్క సమయానికి ఫుడ్ గాని అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళని పోషించేవాడనమాట. అయితే కొన్ని రోజులుగా డానియా వాళ్ళ డాడీ అయితే మరి ఆయనకి రేడియో అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో ఈ రోజులంటే మనకి పెద్ద పెద్ద టీవీస్ వచ్చేసాయి గానీ అప్పుడులో రేడియోసే కదా ఉండేవి. సో, ఆయనకేంటంటే రేడియో అంటే చాలా ఇష్టము. ఎందుకంటే రేడియోలో న్యూస్ వినొచ్చు. ఇంకా క్రిస్టియన్ ఛానెల్స్ కూడా వస్తాయి అని చెప్పేసి ఆయన ఆశపడినప్పుడు కూడా మరి మనం చాలా సార్లు మరి
అంత నీడ్ కాదులే, దేవుని ఇష్టమైతే ఆయనకి ఇష్టము అంతే. అందుకని దేవా నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే ఇవ్వు అని చెప్పేసి అది కూడా ప్రార్థన చేసేవారంట. అది నీకు నాకు అవసరమని అంటే అంత అవసరం అది లేకపోయినా పర్వాలేదు కదా! కనుక నీ చిత్తమైతేనే ఇవ్వు ప్రభు అని కొంచెం ఆయన ఆశపడతా వచ్చాడనమాట. అలా జస్ట్ ప్రేయర్ చేస్తా ఉండేవారనమాట. అయితే వాళ్ళు రెగ్యులర్‌గా చర్చికి వెళ్ళేవారు. అయితే చర్చికి ఎలా వెళ్లారో తెలుసా? చాలామంది పిల్లలకి సండే రోజు లెగు నాన్న చర్చికి వెళ్దామంటే ఎలా వెళ్తారు? చాలా డల్‌గా లెగుస్తారు. ఈరోజు కూడా లెగవాలనుకుంటారు. కొంతమందయితే పిల్లలు ఎలా ఉంటారంటే ఇప్పుడు మేము లేట్‌గొస్తాంలే, వర్షిప్ అయ్యాకొస్తాంలే అని చెప్పేసి కూడా అనేవాళ్ళు ఉంటారు గదా! సో, అలాగా మరి డానియా వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ అలా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా మందిరానికెళ్ళేవారనమాట. అలాగా సండే స్కూల్‌కి ఇద్దరు పిల్లలు వెళ్తా వచ్చేవారు. అయితే ఆ రోజు ఏమైందంటే ఆ సండే స్కూల్‌కి చాలా దూరం నుంచి మరి పెద్ద కంట్రీ నుంచి ఏం చేశారంటే, అక్కడ సండే స్కూల్ పిల్లలు ఒక గిఫ్ట్ బాక్సెస్ కలెక్ట్ చేసుకొని, ఆ గిఫ్ట్ బాక్సెస్‌ని ఇక్కడున్న పిల్లలు మరి ఇక్కడ అందరూ కూడా పేదరికంలో ఉన్నారండి ఇక్కడ. క్రిస్టియన్స్ కూడా చాలా శ్రమలు కదా ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు పంపిస్తా వచ్చారనమాట. అలాగా ఒక రెడ్ బాక్సెస్‌ని అక్కడ చాలా బాక్సెస్‌ని ఇక్కడున్న పిల్లలకి పంపిస్తా వచ్చారనమాట. అయితే సండే స్కూల్ టీచర్ వాళ్ళకది చెప్తూ సో, వాళ్ళు దేవుని ప్రేమను చూపించడానికి వాళ్ళు ప్రార్థన చేసి మనకి బాక్సెస్‌ని పంపిస్తా వచ్చారు. ఎవరికి ఏ బాక్స్ వస్తే మరి ఆ యొక్కది వాళ్ళ దేవుడు యొక్క మరి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినట్టున్నట్టుగా చెప్పి వాళ్ళేం చేస్తా వచ్చారంటే ఇంకొక్కొక్కళ్ళకి ఆయన పిలుస్తా ఉన్నాడంట. ఒకళ్ళ దత్తా ఒకళ్ళకి పిలిచి ఈ గిఫ్ట్ వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తా ఉండేటప్పుడు డానియా టైం కూడా వచ్చింది. డానియా కూడా పిలిచి డానియా ఇది నీ గిఫ్ట్ మరి దేవుడు నీకేమిచ్చాడో అంటూ ఆయన మాట్లాడుతూ వచ్చాడనమాట. ఆ తర్వాత మరి డానియా వాళ్ళ బ్రదర్‌కి కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఈ విధంగా వాళ్ళు అక్కడ గిఫ్ట్స్ ఓపెన్ చేయలే. ఇంటికి వెళ్లి ప్రేయర్ చేసి ఓపెన్ చేసుకుందామని అనుకుంటా వచ్చారనమాట. మనమైతే ఆతృత ఆగం గదా! అక్కడ ఏమిచ్చారని అక్కడే ఓపెన్ చేసి చూసేస్తాం. కానీ వాళ్ళు ఇంటికి వెళ్లి ప్రేయర్ చేసి తీసుకుందాం అనుకున్నారనమాట. అయితే అలాగా తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ యొక్క బాక్స్ ఓపెన్ చేయగానే డానియా వేటి కొరకు ప్రార్థిస్తుందో అవన్నీ దేవుడిచ్చాడనమాట. చూసారా పక్కన బొమ్మ కూడా పక్క వాళ్ళు అలాంటి బొమ్మతో ఆడుకుంటుంటే తను ఎలా అలాంటి బొమ్మలు నాకెందుకు రావు ప్రభు అని అడిగింది కదా! కానీ తన బాక్స్‌లో ఒక మంచి లిటిల్ ఆ యొక్క మరి టాయ్ కూడా ఉంటా వచ్చిందనమాట. దానియ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిందనమాట. అయితే దేవుడికి థాంక్స్ చెప్పుకుంది. అప్పుడు ఎంత కన్నీళ్లొస్తాయి కదా! మనకైతే. వెంటనే అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తే అలాగే డాన్యా కూడా మరి ఆ యొక్క బాగా ఇంకా చాలా కన్నీటితో థాంక్స్ చెప్పుకుంటా వచ్చిందనమాట. ఆ తర్వాత మరి వాళ్ళ తమ్ముడు బాక్స్ కూడా ఓపెన్ చేయాలి గదా! వాళ్ళ తమ్ముడు బాక్స్ ఓపెన్ చేశారు. వాళ్ళు సర్ప్రైజ్ అనమాట. షాక్ తిన్నారింకా. ఏంటి అందరూ ఇలా చూస్తా ఉన్నారనుకుంటున్నారా? యాక్చువల్‌గా చిన్న పిల్లల బొమ్మలు ది బాక్సెస్‌లో ఏముంటాయి? టాయ్స్ ఉంటాయి. లేదంటే బుక్స్ ఉంటాయి, పెన్స్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సినవన్నీ ఉంటాయి కదా! కానీ ఆ యొక్క వాళ్ళ తమ్ముడు బాక్స్‌లో వాళ్ళ డాడీ ప్రార్థన చేసిన రేడియో వచ్చిందంట. అసలు ఎక్సలెంట్ కదా! అసలు వాళ్ళ డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఎందుకంటే దేవా నీ చిత్తమైతే నువ్వు అదంత నీడేం కాదని కూడా అడిగారంట. కానీ ఆయనకు ఆశ ఉందనమాట. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఇంకా అడక్క మునిపే మన అక్కర్లన్నీ తీర్చే దేవుడు కదా! మరి డానియా వాళ్ళ ఫాదర్ యొక్క మరి మరి ఆ యొక్క ఆశని చూసి దేవుడు ఆ యొక్క రేడియోను కూడా పంపిస్తా వచ్చాడనమాట. సో, ఈ విధంగా దేవుడి యొక్క నమ్మకత్వాన్ని అనుదినం కూడా వాళ్ళు అనుభవిస్తా వచ్చేవారనమాట. అక్కడి నుంచి డానియా ఇంకా దేవుళ్ళు ఎదుగుతా వచ్చిందనమాట. అంతేకాదు ఆ ప్రేమ ఎవరైతే అంత దూరం నుంచి తినిక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడో మరి ఏ సముద్రం వెనకతల ఉన్న కంట్రీకో మరి వినబడుతూ వచ్చింది. వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తా వచ్చారు కదా! ఎక్కడెక్కడి నుంచో అది తిరిగి తిరిగి దాని దగ్గరికొచ్చింది గదా! దాని వాళ్ళ ఇంటికొచ్చాయి గదా! ఆ గిఫ్ట్స్ అనేవి. కానీ వాటిలో దేవుడు మరి దేవుడికి ఏదైతే ప్రార్థన చేస్తూ వచ్చారో ఆ యొక్క ఐటెమ్స్ అన్నీ ఉంటా వచ్చాయి. దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు అని చెప్పేసి డానియా అక్కడి నుంచి కూడా ఇంకా దేవునిలో ఎదుగుతా వచ్చిందనమాట. అదెప్పుడు కూడా తను మర్చిపోలేదు. దేవుని ప్రేమను ఎంత చక్కగా వేరే వాళ్ళు ఈ విధంగా చూపిస్తా వచ్చారు. నేను కూడా పెరిగిన తర్వాత అందరికి దేవుని ప్రేమను చూపించాలి. ఈ విధంగా నా దేవుడి ప్రేమను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పేసి డానియా ఆశపడతా వచ్చిందనమాట. అంతేకాదు తర్వాత వాళ్ళ యొక్క సిట్యుయేషన్స్ బాగవుతూ వచ్చాయి. చక్కగా పిల్లలు ఎదుగుతా వచ్చారు. తను కూడా మంచిగా సెటిల్ అవుతూ వచ్చింది.
వచ్చింది. కానీ మర్చిపోలేదు. నాకు ఏ విధంగా దేవుని ప్రేమను మరి ఆయన వేరే వాళ్ళ ద్వారా చూపిస్తూ వచ్చారో, నేను కూడా నా ద్వారా అనేక మందికి క్రీస్తు ప్రేమను చూపించాలని చెప్పి, ఇంకా తను ప్రార్థన చేసుకునేది. అలాగే ఎవరు ఏ అవసరంలో ఉంటే, ఒకవేళ ఫైనాన్షియల్‌గా అయితే ఫైనాన్షియల్‌గా గానీ, వాళ్ళు మరి దేవా ఒకటే ప్రార్థన చేసుకునేది. వాళ్ళేం ప్రేయర్ చేసుకుంటున్నారో దానికి నేను ఉపయోగపడాలి అని చెప్పి ప్రార్థన చేసుకునేది. ఎంతోమందిని ఆదరించేది. తనకి ఎక్కడ ఏది ఎలా చేయగలిగితే అలా దేవుని ప్రేమను చూపించేది. దాని ద్వారా ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీలో కూడా డానియా అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదిస్తా వచ్చిందనమాట. ఈ విధంగా డానియా యొక్క ప్రార్థన ఇక్కడ కూడా దేవుడు అధికంగానే ఇస్తా వచ్చాడు. తను జస్ట్ దేవుని ప్రేమను చూపించాలనుకుంది. కానీ అనేక మంది దేవుణ్ణి తెలుసుకుంటా వచ్చారన్నమాట. చూసారా? అయితే డానియా లైఫ్‌ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? దేవుడు మన ప్రేయర్‌కి ఆన్సర్ ఇస్తాడు. ఎలా ఇస్తాడంట? మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడనమాట. ఆ విధంగా డానియా తెలుసుకుంది, తన జీవితంలో చూసింది, వేరే వాళ్ళకి కూడా అది తనేం చేసింది, తన ఫీలింగ్స్‌ని చెప్తా వచ్చింది. వాళ్ళు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి సహాయం చేస్తా వచ్చింది. సో, మనం కూడా ఏం చేయాలి? డానియాలాగా చిన్నప్పటి నుంచే మనం కూడా ప్రేయర్ చేయాలి. ప్రతి విషయంలో ప్రేయర్ చేసి ముందుకు వెళ్ళాలి. అలాగే మనం అనుభవించే ప్రేమని ఎదుటి వాళ్ళకి కూడా మనము షేర్ చేయాలన్నమాట. ఓకేనా పిల్లలు? ఈరోజు మెమరీ వర్స్ చూసుకుందాం. ఎవరైనా చదవండి. మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవుడు. ఎఫెసీ 3:20. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవుడు. ఎఫెసీ 3:20.